దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా, దేశం యావత్తు పరిశుభ్రంగా ఉండాలన్నా పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో అవసరమని బీజేపీ నాయకులు తుమ్మలపల్లి నాని పేర్కొన్నారు. కాకినాడ రూరల్ త్యాగరాజు నగర్లో ఆయన స్వగ్రామం నందు తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా పండ్లు పంపిణీ చేసి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి నాని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉండటంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో అవసరమన్నారు. మహాత్మా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజులు పురస్కరించుకుని బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ రామ్ కుమార్, కాళ్ళ ధనరాజ్, పైడ రవీంద్ర, జ్యోతుల రాజేష్, పుట్ట గాంధీ, నాగేశ్వరరావు, పార్థు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలకి దేశానికి ఏది అవసరం అది పారిశుద్ధ్య కార్మికుల్లో ఉంది అని గుర్తించిన వ్యక్తి ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. పారిశుద్ధ్య కార్మికుడి వేళ వాళ్ళు అసహించుకోకుండా, చిరాకు పడకుండా వాళ్ళన్నీ బరాయించి మనకి శుభ్రాన్ని, ఆరోగ్యాన్ని మనకు అందిస్తున్నారు. వాళ్ళని మనం గుర్తించాలి, వాళ్ళని మనం గౌరవించాలి అని చెప్పేసి ఒక వినోదం పెట్టుకుని ఈవేళ మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు కార్యక్రమాల సందర్భంగా, అలాగే గాంధీ మహాత్ముడు పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవన్నీ కలగలుపుకుని ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా పారిశుద్ధ్య కార్మికునిగా గమనించాలి, పారిశుద్ధ్య కార్మికుడిని మనం గౌరవించి వాళ్ళని మనం చందనాడుకోకుండా చక్కగా వాళ్ళతో పనులు చేయించుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. అది ప్రతి ఒక్కరికి ప్రజలకి తెలియాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుడు అంటే మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు అనుకోవచ్చు, లేదనుకుంటే ఒక డాక్టర్ అనుకోవచ్చు. అనేక రకాలుగా అన్ని రకాల బంధాలు పొందిన వాడే పారిశుద్ధ్య కార్మికుడు. భారత్ మాతాకి జై. నమస్తే అండి, నా పేరు తుమ్మలపల్లి నాని. ఈరోజు కాకినాడ రూరల్ త్యాగరాజ నగర్లో ఈ పారిశుద్ధ్య కార్మికులకి సన్మానం చేయడం జరిగింది. సుమారు 50 మంది హాజరవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా 25 నుంచి పక్వాడ్ కార్యక్రమాలు అక్టోబర్ 2 దాకా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాలు, అలాగే ఖాదీ బండార్ సంబంధించిన గాంధీ గారి జయంతి నిమిత్తం ప్రోగ్రాము, తర్వాత ఈ కార్మికులకి సన్మానాలు, ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల వీళ్ళకి మనోధైర్యం నింపడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని మేము చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకి మా సీనియర్ నాయకులు యార్లగడ్డ రామ్ కుమార్ గారు, జిల్లా సెక్రటరీ జ్యోతుల రాజేష్ గారు, అలాగే ట్రెజరర్ మన రవీంద్ర గారు, తర్వాత మా తోటి నాయకులు, సీనియర్ నాయకులు అందరూ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం బాగా జరిగింది. థ్యాంక్ యూ.